నమస్తే, నేను ఇందు. డి డాన్సర్ జాన్ లూరీ ఒక పోస్ట్కి సంబంధించి కొంచెం ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి చూడొచ్చు, డి డాన్సర్ జాన్ లూరీ ఒక పోస్ట్కి సంబంధించి కొంచెం ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు. అంటే ఎవరితో ఒక పోస్ట్ పెట్టిన దాంట్లో ఈవిడ్ని అంటే రిలేట్ చేసి మాట్లాడుతున్నారని చెప్పేసి, తనతో పెళ్లి జరగబోతుంది అన్నట్టు ఒక టాక్ క్రియేట్ చేసినారన్నట్టు ఆవిడ ఎమోషనల్గా కొంచెం రియాక్ట్ అయ్యారు. సో ఏమంటారు సార్ దీన్ని? ఆవిడ ఎమోషనల్ రియాక్ట్ అయిన తర్వాత ఇవన్నీ వైరల్ అయ్యేవని నాకు తెలిసింది. ఆవిడ అంత పట్టించుకుంది అంటే మేబీ ఆవిడ ఎంత హట్ అయిందో నాకు తెలియదు. ఆ హట్ అయిన దాని మీద ప్రతి ఒక్కరు కూడా అరచేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి ఎవరి వ్యూస్ ని వాళ్ళు, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వెళ్ళగక్కే స్వేచ్ఛ ఉంది. మన దగ్గర మరీ ఎక్కువ స్వేచ్ఛ కదా, ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఎక్కువ, అది ఇది అని. సో ఎవరి గురించైనా మాట్లాడచ్చు, ఎవరికి బూతులను తిట్టచ్చు. మొన్న రీసెంట్ గా అలేఖ్యా చిట్టి పికిల్స్ ఇన్సిడెంట్ చూసారుగా, వాళ్ళు ఉన్న రేంజ్ కన్నా ఎక్కువ రేంజ్ కి అమ్మారు. కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళంటే నచ్చో లేదంటే వాళ్ళ పద్ధతి నచ్చో ఏదో అని వాళ్ళు కొనుక్కున్నారు. సో కొనుక్కోలేనోడు అరే వీళ్ళేంటి బాగా డెవలప్ అయిపోతామని చెప్పి అసూయతోనూ ఏదో వెటకారం చేశాడు. ఆమె పెట్టిన వీడియోలో కస్టమర్ ఎవరైతే ప్రైస్ గురించి మాట్లాడిందో కొంచెం హార్ష్ గానే రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. అదే నెక్స్ట్ అదే యాజ్ ఏ బిజినెస్ ఇదిగా క్లయింట్స్ తోటి కొంచెం సాఫ్ట్ గా మాట్లాడటం బాగుండేది. అందరూ ఒకలాగా ఉంటారమ్మా. ఒకడు అంటాడు ప్రైస్ అంత మీ దగ్గరే మస్తు రేట్లు ఉన్నాయి, పక్క షాప్ లో అంత లేవు అని అంటే జనరల్ గా ఏమంటారు, లేదు సార్ మా క్వాలిటీ చూడండి సార్, ఆ క్వాలిటీ చూడండి సార్ కూల్ గా చెప్పాలి. అలా చెప్పకుండా ఎప్పుడైనా కొన్నావా, కొన్న మొక్కమేనా ఇది, నీ పిల్లలకు మోర పూలేని ఎప్పుడైనా కొన్నావా అంటే ఎట్లా ఉంటుంది, అది కాలుదా. సో నెక్స్ట్ ఇంకోటి ఏం చూసాడు, ఆ ప్రైస్ కు నువ్వు వస్తావా అన్నట్టు వల్గర్ గా మాట్లాడాడు. సో మాట్లాడడంతో ఈమె కూడా బర్స్ట్ అయిపోయి ఏదో పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో అచ్చమైన సంస్కృతంతో మాట్లాడింది. ఆ సంస్కృతం మాట్లాడడం ఏమైంది, అది వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత కూడా వెంటనే ఏం చేశారు, ఇది ఏంటి అసలు ఇలా చేస్తుంది, చాలా తప్పు, ఏదో వేరే వాళ్ళకి పెట్టబోయింది పెట్టేశాము అని చెప్పారే తప్ప అలా మాట్లాడడం తప్పు అని చెప్పలే. సో వాళ్ళు కొంచెం గుండె ధైర్యం ఎక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళు అలాగే మాట్లాడు. తర్వాత ఏం చేశారు, మెల్లగా అక్క దీని వల్ల చాలా పేషెంట్ అయిపోయింది, హాస్పిటల్లో ఉంది, ఏదో సానుభూతి కోసమో ఈ వైరల్ ఆపుతారనో ఏదో మాట్లాడాలి అయింది. సో వాళ్ళ స్టైల్ అది. ఇప్పుడు ఈవిడ కూడా ఇట్లా మళ్ళీ ఏడ్చుకుంటూ పోస్ట్ పెట్టడం వల్ల తెలియని వాళ్ళకి కూడా ఓహో ఏమైనా అయ్యిందా, ఏం జరిగింది అని వెళ్ళి వెనక్కి తవ్వడం మొదలు పెడుతున్నాడు. చూస్తున్న ఫాలోవర్ ఎవడైతే ఉన్నాడో, ఎందుకు ఇవిడ ఎంత ఏడుస్తూ పెట్టింది, ఏమైంది అంతవరకు కొంతమందికి తెలిసింది. ఇట్లా ఏడుస్తూ పెట్టడం వల్ల మరికొద్ది ఎక్కువ మంది తెలిసింది. ఇప్పుడు ఇవాళ రేపు పోస్ట్ లో ఆవిడ అంటే నేను ఇప్పటిదాకా ట్రెడిషనల్ గానే ఉన్నాను ఎక్కడన్నా కానివని, ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం నన్ను ఇట్లా నెగిటివ్ గా చూపిస్తున్నారు. ఇప్పుడు ఎవరు నెగిటివ్, నేనైతే చూసింది వైరల్ వీడియో ఏమీ లేదు ఆవిడ గురించి అసభ్యకరంగా. ఏదో ఇప్పుడు ఆమెకి ఎవరు నచ్చిన లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలా అనుకుంటే మన ఎవరు జానీ మాస్టర్ నేషనల్ అవార్డు విన్నారు, అది ప్రూవ్ అయిందో లేదో తెలియదు, మొత్తానికి బెడిచి కొట్టింది, ఆయన అవార్డే క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఆయన ఎంత మదన పడి ఉంటాడు. మరి ఆయన ఏమైనా పోస్ట్ పెట్టాడా, నిజమో అబద్ధం పక్కన పెట్టి, ఇంకోటి ఆయనకి ఎవరు ఆయనలో కలకిచ్చారు అది కదా. సో అలాగే చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవాళ రేపు నిన్న నా ఒక మీడియా మిత్రుడు నేను కలిసి కూర్చొని మాట్లాడకుండా, అప్పుడు మీ మీడియా ఇప్పుడు వీళ్ళు అలా మాట్లాడుకుంటుంటే ఇద్దరికి వచ్చిన సంభాషణ ఏంటంటే, 1,00,000 మందిలో ఒకడో ఇద్దరో ఒక చిన్న ఏదో తయారు చేసి కనిపెడతాడు, మిగతా 99,998 మంది కూడా దాన్ని ఫాలో అయిపోయి పని పాట లేకుండా చూసుకుంటూ కూర్చుంటాను. అదైతే నా అనాలిసిస్ నాకు అర్థమైంది. అది 1,00,000లో ఇద్దరు ఏదో కనిపెడతారు, వాడు ఒక యాప్ లేదంటే ఒక రీల్స్ టైపు ఇన్స్టా టైప్ ఏదో కనిపెట్టి, అంటే మిగతా 99,998 మంది దగ్గర నుంచి వాడు బిజినెస్ చేసి వాడు బతుకుతున్నాడు. మిగతా ఎంతమంది కూడా టైం పాస్ చేయడము, రోల్స్ చూడడము, ఆడి మీద ఇప్పుడు కామెంట్ చేయడం, లైక్ కొట్టడము, ఒక ఏదో కామెంట్ పెట్టడము, షేర్ చేయడము, ఇదే ఫేమస్ చేసే క్రమంలో కూర్చుంటున్నారు తప్ప ఈడి జీవితం ఏంటి అనేది మర్చిపోతున్నాడు. ఆ ఇద్దరే మొత్తాన్ని ఆడిస్తున్నారు. నేను 1,00,000కి ఇద్దరు చెప్పాను. నేను మేబీ ఇంకా ఆ సంఖ్య కొంచెం ఎక్కువైతే ఉండొచ్చు, కానీ ఇంకెక్కువ ఉండదు నాకు తెలుసు. ఎందుకంటే ఒక్కొక్కటి 1,00,000 వ్యూస్ వస్తున్నాయి కదా కదా, అలా అనుకుంటే 1,00,000కి ఇద్దరు ఉన్నారేమో బేబీ. అంటే అలాంటి పరిస్థితుల్లో ఇట్లాంటివి ఇప్పుడు ఆవిడ బాధపడుతుంది. నెక్స్ట్ మొన్న పాడుతా తీగ నుంచి ఆవిడ ఎవరో సింగర్ అంట, పేరు కూడా నేను మర్చిపోయాను. ఇప్పుడు అక్కడ పాడుతా తీగ ప్రోగ్రామ్ ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఈటీవీ స్టార్టింగ్ నుంచి కూడా ఉంది.
ఇది 25వ శీర్షికట. ఉమ్, ప్రతిదీ చెప్తారు వాళ్ళు. పైగా ఈటీవీలో అసభ్యకరమైన దుస్తులు ఎప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేయరు. ఉమ్, అది పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ఉంది అది. ఉమ్, సో నాకు కావాలని ఫేమ్ కోసం నాకు ఆ డ్రెస్ వేసుకోమని, నీకు ఏ డ్రెస్ వేసుకోమన్నారమ్మా? ఉమ్, ఉమ్, ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైనా ఆ డ్రెస్సుల్లో ఉన్నారమ్మా? ఉమ్, లేరు కదా. ఉమ్, అక్కడికి వెళ్ళాక కాన్సెప్ట్ అదే, వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలి. ఉమ్, నిన్న మొన్న కూడా జానకమ్మ గారి ప్రోగ్రామ్ ఓన్లీ పాటలు పాడాలని ఒక ప్రోగ్రామ్ పెడితే ఆ జానకమ్మ గారు ఎప్పుడో సునీత గారు కూడా అదే చెప్పారట. మనము స్టూడియోలోకి వెళ్ళి ఒక ప్రొడ్యూసరో లేకపోతే సంగీత దర్శకుడు పాట పిలిచాడంటే ఉమ్, ఆ పాటకు న్యాయం చేయాలంటే స్టూడియో బయట ఎలాగైతే చెప్పులు విడిచి లోపలికి వస్తామో మన ఇష్టాలు అయిష్టాలు అభిప్రాయాలు అన్ని కూడా బయట విడిచిపెట్టి లోపలికి రావాలి అని చెప్పారు. అవును, కరెక్టే కదా. అవును. అక్కడ భర్తను ఊహించుకున్నట్టు పాట ఒకటి ఉంటుంది, ఉహు, ఉమ్, లేదా ఒక రొమాన్స్ సాంగ్ ఉంటది అనుకుంటున్నాను. ఉమ్, రొమాన్స్ సాంగ్ పాడినంత మాత్రాన సింగరు అట్లాంటిది అనుకున్నట్టు అవును, కాదు కదా. అవును, సందర్భాన్ని దర్శకుడు వివరిస్తాడు, ఉమ్, దర్శకుడు ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఉమ్, ఆ లిరిసిస్ట్ కూడా ఇక్కడ ఈ పదాలు వాడాను చూడండి అమ్మా మీకు అభ్యంతరం ఏమి చెప్తాడు. ఉమ్, ఓకే సార్, ఉమ్, అంతే. ఇప్పుడు ఎందుకంటే చాలా సందర్భాల్లో ఉమ్, శైలజ గారు బాలు గారు అన్నా చెల్లెళ్ళే భార్యాభర్తల పాటలు డ్యూయట్లు పాడిన సందర్భాలు ఉన్నాయి. అవును, అవును, రొమాంటిక్ డ్యూయట్ సాంగ్స్ పాడిన సందర్భాలు కూడా అవును. ఉన్నాయి. అన్నా చెల్లెలు కాబట్టి వాళ్ళకు అలా కూడా పాడారు అంటే- పాడారు, తప్పేముంది ఉమ్, అక్కడ పాట. ఉమ్. నాకు ఆ పాట పాడమన్నారు, నీకు ఎవడెళ్ళమన్నారు లోపలికి? సార్ మీరు అన్నట్టు ప్రవస్తి గురించి ఇప్పుడు అలాంటి ప్రోగ్రాంలో ఇలాంటి టాక్ రావడం రాంగ్ ఉంటే కొంతమంది ఇలా కూడా స్పందిస్తున్నారు. అంటే అమ్మాయి ఎలా ఫీల్ అయిందో, అమ్మాయి ఎక్స్పీరియన్స్ ఏంటో మీరు చూసారా అన్నట్లు కూడా కొంచెం పాజిటివ్ గా కూడా రియాక్ట్ నేను అవుతున్నారు. చూడలేదమ్మా, నేను చూడలేదు, కరెక్టే. ఉమ్. బట్ అలాంటి సెక్టార్ అలా ఉంటుందని తెలుసా తెలీదా? 100% తెలిసే ఉంటది. ఇప్పుడు చాలా మంది కాస్టింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఉమ్, అయినప్పటికీ ఇండస్ట్రీకి వెళ్తున్న వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. వెళ్తున్న వాళ్ళకి కాస్టింగ్ గురించి తెలుసా తెలీదా? అలానే అందరూ దానికి సఫర్ అవుతున్నారా? కొందరు సేఫ్ గా ఉంటున్నారు కదా, అవును, కొందరు చాలా చాకచక్యంగా అంచెలంచెలుగా ఎదుగుతున్నారు, అవును, అవును, కొందరు అడ్డదారిలో వెళ్తున్నారుగా. అవును. మరి నీకు ఇవన్నీ తెలుసుగా, ఉమ్, మరి అలా తెలిసినప్పుడు నువ్వు ఎట్లా బ్లేమ్ చేస్తావు? ఉమ్, ఉమ్, అంటే ఇండస్ట్రీ బ్లేమ్ అవుతుంది అక్కడ. అవును, అవును, ఎవరో ఒకరిద్దరు ఎదవల వల్ల ఉమ్, అందరినీ నువ్వు ఆపాదించి ఎలా చెప్తావు? ఉమ్, ప్రతి దగ్గర కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు, ఉమ్, అందులో అందులో కూడా లంచం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, జెన్యున్ గా పనిచేసే వాళ్ళు లేరా? మీరు అన్నట్టు Of course, ఇలాంటి percentage తక్కువ ఇన్సిడెంట్స్ ఉండొచ్చు. ప్రతి ఫీల్డ్ లో ఉంటాయి సార్. అది మన Exactly. ఇండివిజువల్ డిపెండెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. Exactly. ఎలా క్యారీ చేయాలో, ఎలా ప్రొసీడ్ అవ్వాలన్నది. సత్యం అమ్మది. నువ్వు మనసుకు అంటే వీళ్ళు నాకు చెప్పేది ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీ ఊర్లో తోపు సింగర్వి, నెక్స్ట్ మండలం స్థాయికి వెళ్ళేసరికి నువ్వే తోపు. అబ్బా నేను నాకన్నా ఊర్లేదు, జిల్లా స్థాయికి కూడా నువ్వే తోపు అయిపోయావు. ఒక్కసారి రాష్ట్ర స్థాయికి వెళ్ళేసరికి అక్కడ బిడ్స్ కొట్టిందనుకో, నీకు ఈ పొగడ్తలే వినిపిస్తుంటాయి. అరే నాకు అంతమంది మెచ్చుకున్నారు, ఈడేంటి ఇలా అంటున్నాడు అంటే ఈడి అదవా నేను పర్ఫెక్ట్ అని ఫీల్ అయిపోతుంటారు. అవును, అవును, అంటే నువ్వు ఇంతవరకు టచ్ చేయని జానర్ అక్కడ టచ్ చేయబట్టి నువ్వు తప్పు పాడేవేమో అవ్వచ్చు కదా. అవును. అలాగెందుకు అనుకోవు? అంటే నీకు కాంపిటీషన్ వెళ్తున్న కొద్ది తెలుస్తుంది కదమ్మా. ఒకడు మండల స్థాయి ఫస్ట్ వచ్చాడు స్కూల్ కి, కానీ ఆ దాంట్లో ఎవరు రేస్ చేయలేదు కదా సార్. నార్మల్ గా కాంటెస్ట్ లో నేను అదే అంటున్నా. నేను ఆవిడ వెర్షన్ చూసారా అని పెద్దలకి, ఆవిడ వెర్షన్ లో కూడా మంచిగా చూసే కొంతమంది వ్యక్తులకి నేను అడిగే ప్రశ్న ఒకటే, ఇది ఇన్నేళ్ళుగా నడుస్తుంది కదా, ఇట్లా ఇవన్నీ విషయాలు ఎట్లా చెప్తారు? అంటే మరి కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది బయటకు రాలేదు అనుకుంటున్నారా? కొంతమంది అంటే ఎవరు వచ్చారు చెప్పండి? అంటే ఇప్పటి వరకు అయితే వేలు మీద ఒక 10 మంది వచ్చారు, చెప్పలేక కొంతమంది సైలెంట్ గా ఉన్నారు అనుకోవచ్చామా? అవును. ఆ తర్వాత పోనీ మన మీడియా వెంటనే ఊరుకోదుగా. ఇప్పుడు ఆవిడతో పాటు ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు కూడా లాగేసి ఉంటదిగా, లేకపోతే ఇంతకు ముందు వాళ్ళు ఎవరో బయటకు వచ్చే ఉంటారుగా. ఇప్పుడు కాస్టింగ్ కోచ్ విషయంలో మొన్న రీసెంట్ గా వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించారు, జయా బచ్చన్ స్పందించారు, ఆ పూజా హెగ్డే స్పందించింది, ప్రియాంక చోప్రా స్పందించారు, తెలుగులో కూడా చాలా మంది స్పందించారు, తమిళ్లో కూడా ఇంతమంది స్పందించారు కదా. మరి ఇది పాడుతా తీగకి 25 ఏళ్ళు 30 ఏళ్ళకి నడుస్తున్నారు, ఈ పాటికి ఆల్రెడీ కనీసం 30 మంది అయినా దీని గురించి యాంటీగా స్పందించాలి. అవును, మీరు అన్నట్టు ఇప్పుడు ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు, నేను ఇంకా సాంగ్ ఏం పాడలు, నేను పెళ్లి అయిపోయింది, పిల్లలతో హ్యాపీగా ఉన్నా, మా ఆయన మంచి బిజినెస్ మ్యాన్, నాకేం అవసరం లేదు అనుకున్న వాళ్ళైనా బయటికి రావాలి, వస్తారు కదా, వచ్చి ఉండాలి కదా. ఏది కరెక్ట్? అది అంటే నా అభిప్రాయం. ఇది నేను అలాగని ఆవిడ వెర్షన్ లో ఆలోచించి సపోర్ట్ చేసే వాళ్ళని తప్పు అని అనట్లే, ఇది కూడా ఒకసారి ఆలోచించాలి అంటాను. ఇప్పుడు మనం వెళ్తుందే జనరల్ కంపార్ట్మెంట్ లో, అబ్బా వాష్రూమ్ ఎంత చెత్తగా ఉంది, నేను ఒక్కడే బయటికి. జనరల్ కంపార్ట్మెంట్ వాష్రూమ్ అలాగే ఉంటుందా స్వామి? మాట్లాడాల్సిందే, మారాల్సింది ప్రజలే. మళ్ళీ తెలిసి నువ్వు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కి ఏం బాగాలేదు, వల్గర్గా ఉంది, ఒక్కొక్కటి సిగరెట్ కాల్ చేస్తున్నాడు, ఒక్కొక్కసారి వాష్రూమ్ లో చేస్తున్నాడు, నీకు తెలిసి ఎక్కావు నువ్వు.
లేదా శుభ్రంగా పైసలు పెట్టుకుని థర్డ్ ఏసీ ఎక్కువ, సెకండ్ ఏసీ ఎక్కువ. అది నేను అంటున్నాను. నేను అలాగని ఇది పాడుతా తీయగా ఎప్పుడు ఎక్కడ ఇంతవరకు ఒక్క రూమర్ వినలేదమ్మా. అంటే నాకు తెలిసిన బంధువర్గం నుంచి కూడా కొంతమంది పాడిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. వాళ్ళు కూడా నేను ఇది అయిన తర్వాత కూడా నేను చెప్పాను అంటే లేదు అలాగే ఉండదు, రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు, కాకపోతే వాళ్ళు కొన్ని పాటలు చెప్తారు అవే పాడాలి. అది ఆ ప్రోగ్రామ్ డిజైన్ అలా చేశారు. జానకమ్మ గారి పాటలు ఒక 10, ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక పాట సెలెక్ట్ చేసుకున్నారు, మీరు బాగా ప్రాక్టీస్ చేశారు 4 రోజులు, తీరా చూసాక ముందు నేను ఆ పాట పాడేశాను. అప్పుడు ఏం ఆ పాట అమ్మాయి ఆల్రెడీకి ఉపయోగించింది, నువ్వే అబ్బా ఇంకా వారం రోజులే టైం ఉంటుంది. అప్పుడు ఏమవుద్ది, 4 రోజులు ప్రాక్టీస్ చేసింది వదిలేసి వారం రోజులు చేసింది, బా ఆ 4 రోజులు నాకు ఇచ్చుంటే నేనే ఫస్ట్ వచ్చాను ఫీలింగ్ మీకు ఉంటుంది ఉండదా? అది తప్ప? అది తప్పు కాదు. అవును. ఒకే జానకమ్మ గారి సాంగ్స్ లేదా ఎస్పీబీ గారి సాంగ్స్ ఇచ్చినప్పుడు ఒకే పాట ఇద్దరు ఒకేలాగా ఎంచుకున్నప్పుడు లేదమ్మా ఆ అమ్మాయికి ముందు చెప్పేస్తాం మీరు మార్చుకోండి అని చెప్తారు. చెప్తే తప్ప? అది ఆ ప్రోగ్రామ్ డిజైన్ కాదా? మరి దాన్ని నచ్చినప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు ఆ ప్రవస్తి గారు చెప్పింది ఏంటి, ఏముంది చెప్పండి అందులో? ఆవిడ చెప్పిన దాంట్లో పెద్ద బూతులు ఏమున్నాయి చెప్పండి పాడుతీకి సంబంధించి? చెప్పండి ఒకసారి. సునీత గారు ఇలా అన్నారు, నాకు నువ్వు అన్నారు, లేదా నాకు గౌరవం ఇవ్వలేదు, అయిపోయింది. తెలంగాణ కల్చర్ లో నువ్వు అనేదే కామన్ వర్డ్. అవును అవును. సార్ కూడా సార్ నువ్వు రేపు కంపల్సరీ రావాలి సార్, మా ఇంట్లో ఫంక్షన్ రావాలి సార్ అంటాడు. తప్పేముంది? వాళ్ళ భాషా విధానం అది. నువ్వు వాడు పిలిచి ఆప్యాయతని ప్రేమని చూడు. పైగా నీకన్నా పెద్దోడు, నువ్వంటే నీకు తప్పేముంది, నీకేం ఈగో హర్ట్ అయిపోయింది. అలాంటివి చెప్పారే తప్ప నన్ను పక్కకు రమ్మన్నారు లేదంటే ఇంకేదో చేయమన్నారు చెప్పలేదుగా. చేయలేదుగా. మరి అలాంటప్పుడు దీన్ని ఎలా ఎవరైతే ఆమెకు సపోర్టివ్ గా మాట్లాడారో వాళ్ళు ఆవిడ వెర్షన్ లో చూడొచ్చు కదా అని ఎలా అంటారు? గాట్ మై పాయింట్. అది కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే పాపులారిటీ కోసం రకరకాల జోనర్స్ వాడుతున్నారా, రకరకాల యాంగిల్స్ వీళ్ళు ముందుకు వస్తున్నారా అనిపిస్తుంది. ఇంకా అది వాళ్ళ స్టైల్ ఏమో. ఆవిడ బాధపడిపోతుంది, నేను మీకు వేరే పనే లేదు. అమ్మ ఉన్నారు తల్లి. ఆ జాన్ లైరీ గారిని అదే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సెలబ్రిటీలు కొంచెం ఫేమ్ ఉన్నోళ్ళు పలానా చిన్న అయితే దాని మీద 100 ట్రోల్స్ చేసేవాళ్ళు వాళ్ళ పడిపాట లేదు. అలాంటి వాళ్ళు మీరు పట్టించుకొని మీ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసుకుంటారు? మీరు ఎందుకు బాధపడిపోతారు? మీరు ఎందుకు గోల్ తోటి ముందుకు వచ్చి మా గోల్ మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయాలి అంతే. ఇవన్నీ అది ఎప్పుడు చెప్తుంటారు, ఏనుగు వెళ్తుంటే వెనక మురుగుతుంటాయండి. అలా అనుకోని వెళ్ళిపోండి అంతే. దీని వెనక ఆడి హస్తం ఉంది, వీడి హస్తం ఉంది, నాకు పడక నీకు అలా అంతమంది నీ మీద కుట్రలు పన్నుతున్నారంటే నువ్వు బాగా డెవలప్ అవుతున్నావు అని అర్థం. అదొక్కటే గుర్తుపెట్టుకో, వెళ్ళిపోవాలి. అది ఓకే సార్, నమస్తే.